గట ఐ మీన్ కవిత గారే మాట్లాడుతున్నారు కాబట్టే ఇంత చర్చ జరుగుతుంది. అండ్ ఇందాక మీరు అన్నట్టుగా ఈ పార్టీ వాళ్ళ కుటుంబ నలుగురికి సంబంధించింది కదా! మీలాంటి వాళ్ళు చాలా మంది రక్తం కూడా ఇవాళ ఆ పార్టీలో ఉంది కాబట్టి అందరూ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఇప్పటికైనా కేసీఆర్ గారు బయటకొచ్చి మాట్లాడతారా ఈ విషయం మీద? మీరే అన్నారు ఆయనొచ్చి మాట్లాడితే తప్ప దీనికి శుభం కార్డు పడదు అనేది. కాబట్టి ఆయన ఎప్పుడొస్తారు? ఇప్పటికే ప్రజా సమస్యల మీద అసెంబ్లీకొచ్చి మాట్లాడట్లేదు అని చెప్తున్నారు. కనీసం ఈ సమస్య మీద కుటుంబ సమస్య తీర్చుకోవడానికో లేకపోతే పార్టీ సమస్య తీర్చుకోవడానికైనా బయటకొస్తారా? ప్రెస్ మీట్ పెడతారా? ఈ సమస్యని పరిష్కరించుకుంటారా లేదా? ఇవన్నీ కూడా వస్తున్న పరిస్థితుల్లో ఏంటి బీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్‌గా ఎలాంటి చర్చ జరుగుతుంది? ఎందుకంటే కేటీఆర్ గారైతే ఇక్కడ లేరు. కేసీఆర్ గారు జరుగుతున్నటువంటి వ్యవహారాలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు. ఇందులో ఏం పెద్దగా ఏదో భూకంపం వచ్చింది కూడా ఏం లేదు. ఇది టీ కప్పులో తుఫాను లాంటిది, చిన్నది. ఇది బిడ్డ మాట్లాడుతుంది. అక్కడ జరిగినటువంటి విషయాలు కేసీఆర్ గారి దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ తను రాసిన లేఖను ఏదో రకంగా బయటికి తీసుకొచ్చిన దొంగలు ఎవరని అడుగుతుంది. అంతే తప్ప నేను పార్టీ మారుతా, పార్టీలో పోతా, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇస్తుంది, లేకపోతే ఇక మా దాంట్లోకి రాన్యము ఈ టక్కు టమారా, ఇందాక సతీష్ మాదిగ గారు చెప్పినట్టుగా ఈ గజకర్ణ గోకర్ణ విద్యలందరికీ కూడా తెలిసింది ఆ 100 ఏళ్ల పార్టీకి, మాకు కాదు. 100 ఏళ్ల పార్టీ ఇప్పుడు ఏమంటుందంటే, మా సతీష్ గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మాకు పాలనే చేతనైతే లేదు, వాళ్ళేదో చేసిపోయిన దాన్ని మేము చూసుకోవాలంటే మాకే సరిపోతలేదు, ఇక మాకు శాతనే అయితే లేదు, అసలు పాలన కూడా చేయడానికి శాతం అయితే లేదని చెప్పేసి నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నందుకు నిజంగా ఆయనకు సంతోషం, ఆయనకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను అంటలేను. ఇంకొకటి ఏంటంటే, మీరు మోసుకునేది ఇప్పుడు మీరు మోసుకోబోతున్నటువంటి ముఖ్యమంత్రినే మోస్తున్నారు. మీరు ఈ సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి ఏ పార్టీలో ఉండే లేదు, కాంగ్రెస్ పార్టీ నైజం నేను చెప్తా వినన్నా కాంగ్రెస్ పార్టీ నైజము ఎవడు ఎక్కడ ఏది మీ కోమటిరెడ్డి గారికి అడిగితే చెప్తారు. బాగా 50 కోట్లు ఇచ్చి ఎట్లా పీసీసీ తెచ్చుకోవాలనేది కోమటిరెడ్డి గారిని అడగండి, లేకపోతే సృజన్ రెడ్డి లాంటి వాళ్ళని బామార్దులను ఇప్పుడు సాంఘిక శక్తులుగా మారుతున్నటువంటి తిరుపతి రెడ్డి, కోండల రెడ్డి, కృష్ణారెడ్డిలను చూస్తే తెలిసిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా న్యాయంగా కష్టపడి చిన్నగా ఇన్ని సంవత్సరాలు కష్టపడినటువంటి దాన్ని ఏ రకంగా వచ్చి పీసీసీ ఎత్తుకోపోయారు, ఏ రకంగా వచ్చి ముఖ్యమంత్రి ఎత్తుకోపోయారని లోపల అంతర్మదనంగా బాధపడతా ఉన్నారు చాలా మంది నాయకులు. దానిపైన ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో పార్టీ విలీనాలు, పార్టీ పుట్టుకలు, పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా కాంగ్రెస్ లో జరిగినవే. కాంగ్రెస్ లో కొడుకు బిడ్డలకు, కాంగ్రెస్ లో కోడలత్తకు, కాంగ్రెస్ లో బిడ్డ తండ్రికి, తల్లి బిడ్డకు, కాంగ్రెస్ లో జరిగినటువంటి ఎన్ని గొడవలకన్నిట్లకు కూడా అదే ఫోర్ ఫాదర్. ఎక్కడి నుంచి ఇవన్నీ వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఇవన్నీ నేర్చుకుంటున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ప్రాక్టీస్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ చేసి కొత్త పార్టీలు ఉద్భవించాలన్నా కాంగ్రెస్ ఫెయిల్యూరే, కొత్త కాంగ్రెస్ ఏర్పడాలన్నా కాంగ్రెస్ ఫెయిల్యూరే, పార్టీలో పైసలు ఇచ్చి పీసీసీ తెచ్చుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ, పార్టీకి సంబంధం లేని వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ, పార్టీలో కష్టపడకుండా ఉత్తగా వచ్చి పైసలు కట్టబెట్టి మళ్ళీ అక్కడ పదవి పొందాలన్నా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ లో ఎలాంటి కండువ లేదు. కరెక్ట్ బట్టలు వేసుకొచ్చి ఖద్దరు బట్టలు వేసుకొని నిలబడి గాంధీ టోపీ నెత్తిన వేసుకొని నిలబడ్డానికి కూడా పదవులు వస్తాయి. ఈడ ఇట్లా కాదు. ఈడ చెమటోర్చి ప్రతి దానికి కూడా కష్టపడి తెలంగాణ ఉద్యమంతో పాటు చిన్నగా ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ పైకొచ్చి మాలాంటి వాళ్ళ చాలా మంది బలిదానాలు చేసి మాలాంటి వాళ్ళ రక్త మాంసాలను అక్కడ పెట్టి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలపడానికి కేసీఆర్ గారు చేసిన ఏదైతే కేసీఆర్ గారు టార్చ్ బేరర్గా ముందుకు పోయిండో, కేసీఆర్ గారి సైనికులుగా మేము పోయినాం. సరే, తన బిడ్డగా తాను నడిచిండొచ్చు, కొడుకు నడిచిండొచ్చు, అల్లుడిగా గౌరవ హరీష్ రావు గారు నడిచిండొచ్చు, కుటుంబ సభ్యులు కూడా ఆనాడు నడవలేదు అన్నట్లేదు. దాంతో పాటు మేము కూడా మా రక్త మాంసాలు కూడా పెట్టినటువంటి పార్టీ అది. ఆ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను, తెలంగాణ ప్రజలను కోరుకోవడంలో ముందుంది. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మేమే ఉంటాం. ఏదైతే ఇచ్చిన దానికి మీకేం బాధ, మీ కాంగ్రెస్ బీజేపీలకు ఏం బాధ మా పార్టీలో జరిగేదానికి? ఒకవేళ జరిగిందే అనుకుందాం, ఒకవేళ కవిత గారు అడుగుతుందే అనుకుందాం, కేసీఆర్ గారు చెప్పుకుంటారు, లేకపోతే కేటీఆర్ గారు చెప్పుకుంటారు, లేకపోతే మా పార్టీ లైన్ దాటితే ఒకవేళ జరిగేదైతే జరుగుతుంది. ఏదైనా జరగవచ్చు కాక నేనేమంటున్నానంటే, పాలన పైన మీరు ఉండాల్సినటువంటి పాట. మా సతీష్ అన్న దళిత దండోరం నడిపించినటువంటి గొప్ప నాయకుడు ఆయన. మేమందరం కలిసి పనిచేసినటువంటి వాళ్ళం.
దళిత దండోరాలకు సంబంధించినటువంటి గురుకుల హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి ఎస్సీ బిడ్డలందరూ కూడా ఆత్మగౌరవంతో తలదించుకునే విధంగా ఈ రోజు ఐఏఎస్ మాట్లాడుతుంది. దానిపైన మాట్లాడాలి. దానిపైన ముఖ్యమంత్రి గారు నేను దళిత పక్షపాతి, బీసీ పక్షపాతి, నేనే చివరి ముఖ్యమంత్రిని, రెడ్డి ముఖ్యమంత్రి అంటారు. మరి ఆమె మాట్లాడిన రోజులైంది, ఆమె మీద ఎందుకు చర్య తీసుకోరండి? ఎందుకు ఆమె ఇంకా ఎస్సీ గురుకుల సెక్రటరీగా ఉంటది అంటున్నా నేను. దానిపైన మీరు దృష్టి పెట్టండి. కవిత గారు మాట్లాడిరు, కేసీఆర్ గారు మాట్లాడిరు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు కలిసి బంధించిర్రు. ఇక కేసీఆర్ గారు పాపం బిడ్డని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. మా అన్న అక్కడనే చెవులు పెట్టి పక్కనే గోడలనే విన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. నేను ఒకవేళ మాట్లాడితే మీకు స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది సతీష్ అన్న, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది, నువ్వు మాట్లాడు. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిరంకుశ నియంతృత్వ పోకడలు, అసాంఘిక శక్తులుగా ఎదుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి అన్నదమ్ముల గురించి మాట్లాడు. వాళ్ళు ఎలాంటి సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి అన్నపోయి అందాల పోటీలలో పోయి వాళ్ళకి ఏ రకంగా ఏ అర్హతతోటి వాళ్ళకు పదవులలో వాళ్ళకు బొకేలు ఇస్తున్నాడు, ఏ అర్హతతోటి వాళ్ళకి జ్ఞాపికలు ఇస్తున్నాడు, ఏ అర్హతతోటి మెమోటోలు ఇస్తున్నారు, అది మాట్లాడు. దానిపైన ఏం అర్హత ఉంది? తెలంగాణ ప్రజలు వార్డు మెంబర్ కూడా గెలిపేలే ఆయనకు, ఏ అర్హతతో ఇచ్చిర్రు దాని గురించి మాట్లాడు. ధాన్యం మొత్తం కూడా తడిసిపోతుంటే అకాల వర్షాలు వచ్చి మొత్తం కూడా ధాన్యం తడిసిపోయి రోడ్డు మీద చచ్చిపోతా ఉన్నారు. ఒక ముసలావ మాట్లాడుతుంది, ఏం మద్రాసు ప్రభుత్వం వచ్చింది, ఇది ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వము, ఏమో ఒడ్లు కొంటామనంటే ధాన్యం కొనమంటే కొనలేమంటున్నారు. దానిపైన మాట్లాడంటే కవిత అది చేసిర్రు, కేటీఆర్ ఇది చేసిండ్రు. మీకెందుకు అది? మీకెందుకు అల్లలి పంచాయతీ? మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, లేకపోతే పబ్లిక్ మేధావులు మాట్లాడతారు, ఇంకా ఎవరో మాట్లాడతారు. నీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు తుంగలో దొక్కి మీరు పార్టీలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజనాయక్ గారు, కవిత గారు ఇప్పటికీ ఒకటే డిమాండ్ చేస్తున్నారు. నా డిమాండ్ ఏంటంటే ఆ లేఖ ఎవరైతే లీక్ చేశారో వాళ్ళ పేర్లు బయట పెట్టండి, కోర్టులు ఎవరున్నారో వాళ్ళని చూడండి అని చెప్తున్నారు. దొరికారా దొంగలు ఎవరైనా? నేను కూడా అదే అడుగుతున్నా. నిజంగా అది ఎట్లా వచ్చిందో బయట పెట్టమని అంటున్నా. దానికి ఎవరు బయట పెట్టాలి? ఎవరు బయట పెట్టాలి? కేసీఆర్ గారే బయటికి రావాలి, కేసీఆర్ గారే ఇంట్లో మాట్లాడాలి, కేసీఆర్ గారే పార్టీ ముఖ్యులతో మాట్లాడాలి. నిజంగా ఒకవేళ ఏ రకంగా బయటికి వచ్చింది, కావాలని వచ్చిందా, యాదృచ్ఛికంగా వచ్చిందా, ఏమైనా అన్ని చెత్త తీసి చెత్త గుంపలు పెట్టేసినప్పుడు ఇట్లా అట్లా వచ్చిందా, ఇంకా ఏ రకంగా వచ్చి ఉండొచ్చు కాక. ఏది వచ్చినా పార్టీ అధ్యక్షుడిగా. ఎందుకంటే కవిత గారు ఏమంటున్నారు, మా డాడే నాకు సుప్రీం, నాకు మధ్యలో ఎవరు లేరంటున్నారు. సో ఎవరు ఇవ్వాలి ఆన్సర్? ఇప్పుడు కేసీఆర్ గారు ఇవ్వాలి. సో మనం ఏంటంటే దీనిపైన నేను తొందరపడి మాట్లాడితే, నేను ఒక కార్యకర్తగా నాకు లిమిట్, నేను ఒక నాయకుడిగా నాకు నా లిమిటేషన్ నేనున్నాయి. మరి నేను ఎక్కువగా ఇంట్లో విషయాలలో, ఆ కుటుంబ విషయాలలో తలదూర్చే పరిస్థితి మనకు ఉండదు. టు బి ఫ్రాంక్, నేను టీవీలలో దీనికంటే ఎక్కువ మాట్లాడడానికి తను మాట్లాడొచ్చు. నేనేమంటున్నానంటే తను పదవులు పొందినటువంటి వ్యక్తులు మాట్లాడొచ్చు, లేకపోతే ఇంకా బాధలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడు. నేను కూడా మాట్లాడాలంటే 1,00,000 మాట్లాడతా. ఇన్ని సంవత్సరాల ఉద్యమంలో చేసిన నాకు కూడా రోడ్డు మీదనే ఉన్నా, నా జీవితాలు ఎట్లున్నాయి చూడమని మాట్లాడొచ్చు. నేను మాట్లాడలేకపోయినా కాదు. కానీ ఒక కేసీఆర్ గారు గీసిన గీతను, ఓ పార్టీ లైన్ని, ఓ పార్టీ రాజ్యాంగాన్ని దాటి మాట్లాడకూడదు. మనకు కూడా అవకాశం ఉంటుంది, మనం కూడా ప్రజల పక్షాన పోరాడతాం, మనకు సేవ చేసుకునే అవకాశం కేసీఆర్ గారు కల్పిస్తారు, మా నాయకుడు కల్పిస్తారని మాకు అందరికి ఆలోచన ఉంటుంది. నేనేమంటున్నానంటే ఈ రోజు అందరు కూడా పదవుల అధికారంలో వచ్చినటువంటి వాళ్ళు, సఫిషియెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు, అన్ని రకాల లగ్జరీస్ కలిపినటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ పార్టీని డామేజ్ చేస్తే ఇంకా వాళ్ళనే కాదు కింద ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమవబోతుంది రేపు అనేది నా బాధ. నా ఆలోచన ఏంటంటే మీరు లగ్జరియస్ గా ఉన్నారు, మీరు కాదు లగ్జరీ. మేము ఇప్పుడు శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఒళ్ళు పైన పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నారు. నా లాంటి వాళ్ళు, ఓ అంతర్జాతీయ క్రీడాకారులు లాంటి వాళ్ళు, నేను జీవితాన్ని మొత్తం ధారాపోసి ఈరోజు తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పేసి ఉన్నటువంటి వాళ్ళం. మేమందరం కూడా నాలాగా 1,00,000 మంది ఉన్నటువంటి వాళ్ళం, కోట్ల మంది ఆ కేసీఆర్ గారి పేరుతోటి, కేసీఆర్ గారి అకుంఠిత దీక్ష కొరకు మేము ఉన్నటువంటి వాళ్ళం. మీరందరూ ఏదో స్వార్థంగానో మీ చిన్న దాని కొరకో, లేకపోతే మీ అవసరాల కొరకో, ఈ కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఇదంతా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనే చూస్తున్నాం తప్ప ఇది వేరే రకంగా పోకూడదు అనేది నా ఆలోచన, నా భావన కూడా. మేము కూడా నిన్న మొన్న పెద్దలతో మాట్లాడినప్పుడు చెప్పినాం, దీనికి ఏదో ఒక దగ్గర తెంచాలి, మంచిది కాదు అని అంటున్నాం. ఎందుకు అంటున్నామంటే పార్టీ డ్యామేజ్ కాకూడదనే ఉద్దేశంతో. ఇవన్నీ మేము ఎంత మాట్లాడినా కేసీఆర్ గారికి అయితే అన్ని తెలుసు కదా, కేసీఆర్ గారు అన్ని గమనిస్తున్నారు కదా. కేసీఆర్ గారు ఖచ్చితంగా దీన్ని ఏదో ఒక దగ్గర క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది, దాని పరిస్థితి రాజకీయాలలో ఎట్లుంటుందంటే, ఇందాక గౌరవ పెద్దలు సతీష్ గారు చెప్తున్నారు, మన పశుపతి గారు చెప్తున్నారు, చాలా గొప్ప మాట అన్నారు. ఆలయ నరేంద్ర గారు, దేవేందర్ గౌడ్ గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు,
విజయశాంతి గారు, మనం ఇట్లా చెప్పుకుంటా పోతే చిరంజీవి గారు, కోదండ హేమీలు ఇదే తెలంగాణని మొత్తం నేనే నడుపుతా అని చెప్పేసి బయటికి వచ్చిన కోదండరామ్ గారు, పాపం మొన్ననే తన ప్రాణాలు పోగొట్టుకున్న జిట్ట బాలకృష్ణారెడ్డి గారు, మనం ఇట్లా చూసుకుంటా పోతే మీరు ఎన్ని చూస్తే తెలంగాణలో ఏ పార్టీ ఇప్పుడు ఇంకో పార్టీకి స్కోప్ లేదు, ఇంకో పార్టీ తెలంగాణ ప్రజలు ఇప్పుడు కోరుకోవడం లేదు. ఆ పరిస్థితి కూడా వస్తే ఏమైంది అనేది కూడా తెలుస్తుంది. సో ఆ స్కోప్ అయితే లేదు. సో నేనేమంటున్నానంటే తన గోతిని, ఇందాక పెద్ద మాట, తన గోతిని తానే ఎవరు కూడా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే కవిత గారు ఎవరు తనని కోసుకోరు, తనే రాజకీయ సమాధి చేసుకోరు. నేను కూడా ఒక విశ్లేషణ చేసే వ్యక్తిగా మాట్లాడుతాను, ఒక రాజకీయాలు విశ్లేషణ చేస్తాం కాబట్టి. సో ఇదంతా కూడా నా దృష్టిలో టీ కప్పులో తుఫాను ఖచ్చితంగా పోతుంది. అందరికి కూడా ఆత్మగౌరవం పెరగాలంటే అందరికి అవకాశాలు ఉండాలి, పార్టీలో అందరికి మంచి జరగాలి. కేసీఆర్ గారు రాసే రాతను దాటిపోయేటోళ్ళ వాళ్ళ కర్మ, దానికి ఎవరేం చేయలేరు. పశుపతి గారు, ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు కూడా అంటే కవిత కొంత ఆవేశంగా మాట్లాడుతున్నారు, ఓపిక ఉండాలి, దీనికి కేసీఆర్ గారు సమాధానం చెప్తారు కదా, ఈ లోపల ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలాంటి వర్షన్స్ కూడా వినపడుతున్నాయి. కాబట్టి రాజునాయక్ గారు అన్నట్టు అల్టిమేట్గా దీనికి పులి స్టాప్ పెట్టాల్సింది కేసీఆర్ గారే. ఆయనే దీనికి ఎండ్ కార్డు వేయాలి. దీన్ని పెద్దది చేసిన ఆయన చేతులు